మరి మనుషుల ప్రాణాలు తీయడాన్ని మేము వామపక్ష పార్టీగా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగం ఉంది. మరి ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు తప్పులు చేస్తే దొరకబట్టుకొని జైల్లో పెట్టాలి, లేకుంటే కోర్టుకు ఆదేశాలు తప్పించి మరి చంపే అధికారం ఎవరిచ్చిరని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి ఒక డెడ్ లైన్ విధించి ఈరోజు మరి ఇక్కడ మా భారతదేశంలో భారతదేశ పౌరులను చంపడం అనేది ఈ సమాజం ఒకసారి ఆలోచించి బీజేపీ విధానాన్ని వ్యతిరేకించాలని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎటు కూడా మాకు రాజ్యాధికారం ఉందని ఈ రకంగా ప్రజల పాలన తీయాలని మొత్తం సమాజమే ప్రశ్నించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే మరి అడవుల్లో సంపద దోచిపెట్టేందుకు కార్పొరేట్ వ్యవస్థలకు అందించేందుకు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా మొత్తం ప్రశ్నించేవారు లేకుండా, కమ్యూనిస్టులు లేకుండా చేయాలని ఒక తపనతోటి ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. కమ్యూనిస్టులు లేకుంటే మరి ఇక దేశం ఏ రకంగా తయారైతే ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో చూసినట్టయితే అనేక సందర్భాల్లో ఈ 100 ఏళ్ల చరిత్రలో కమ్యూనిస్టులు అనే వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా అణగారి వర్గాల పక్షాలు నిలబడి పోరాటం చేసిన ఫలితంగా మరి ఈరోజు పేద వర్గం ఎంతో కొంత వాళ్ళు ఒక మానవతంగా బతుకున్నారంటే వాళ్ళ పోరాట ఫలితంగానే ఈరోజు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అండగా నిలిచేటువంటి కమ్యూనిస్టు పార్టీలు నాశనం చేసి మరి ఆ రకంగా పెట్టుబడిదారు వ్యవస్థకు అనుకూలంగా ఈరోజు బీజేపీ వివరిస్తూ ఉంది. బండి సంజయ్ మాట్లాడుతూ మరి ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్లు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఏసీ కార్లు ఇస్తున్నారనే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు బండి సంజయ్ గారు, అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? మీరు బండి సంజయ్ గారు మరి గతంలో కార్పొరేట్ స్థాయిలో కూడా నీకు ఎన్నికలు పోటీ చేసే శక్తి లేకుంటే మరి ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చినాయి? ఈరోజు మీ కుటుంబం ఎట్టుంది? ఒకసారి ఇక్కడ ప్రజలు గమనించాలని సందర్భం తెలియజేస్తాను. మాట్లాడే ముందు మరి కమ్యూనిస్టుల త్యాగాల గురించి ఆలోచించాలి. 100 ఏళ్ల చరిత్రలో మరి కమ్యూనిస్టులు ఎంతమంది ప్రజల గురించి ప్రాణాలు అర్పించారో, మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు దేశభక్తి పేరుతో చెప్పుకున్నారు, మరి ఎంతమంది దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఒకసారి ఆలోచించాలని సందర్భం తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం వెనుక తీసుకొని రాజ్యాంగబద్ధంగా మరి కగారును ఆపేసి అక్కడ అందరికీ రక్షణ కల్పించాలి. రాజ్యాంగ రక్షణ కల్పించి మరి ఈ చంపుడు విధానం సరైన పద్ధతి కాదు. కాబట్టి దానిని పక్కన పెట్టి ఏదైనా శాంతి చర్యలు పెట్టి మావోయిస్టులను వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళను రాజ్యాంగం వాళ్ళని దుర్గబట్టలు తప్పించి వేరే రకంగా చేయొద్దని ఈ మరణకాండ దమకాండ ఆపాలని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మత ఉన్మాద ఆర్ఎస్ఎస్తో పాటు కలిపి రాజ్యాన్ని పట్టుకుంటున్న బీజేపీ పార్టీ తన అన్నిలైన కార్పొరేట్ శక్తులకు ఆటవి సంపదను అప్పనంగా దోచుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే తన రాజ్య హింసను కొనసాగిస్తూ వస్తుంది. మరి దానిలో భాగంగానే మన రెడ్ కారిడార్ అయిన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, లాంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్న మావోయిస్టులను ఆ అడవి ప్రాంతాన్ని సంరక్షిస్తున్న కనుక ముందుగా మావోయిస్టులను సంహరించాలనే దురుద్దేశంతో ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేయడము, దొరకపట్టుకొని కాల్చి చెప్పడం వ్యతిరేకిస్తూ ఈరోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము, అమిత్ షా కానీ మోడీ కానీ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కానీ మీకు చరిత్ర తెలియదు, చరిత్ర తెలుసుకొని ఈ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలను పెకిలించడం అనేది మీ అయ్యతరం మీ అవ్వతరం కూడా కాదు. ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ అసలు చరిత్ర తెలియకుండానే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజానికం కోరుకుంటుంది, మేధావులు కోరుకుంటున్నారు కనుక వెంటనే వారు శాంతి చర్చలను జరపాలి. మనం చూస్తూ ఉన్నాము, పాకిస్తాన్తో చర్చలు జరుపుతారు కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడనే వారి జీవితాలను త్యాగం చేస్తున్న మావోయిస్టుల గురించి చర్చలు జరపడానికి మీకెందుకు పరిస్థితి ప్రజలు గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా తులముట్టించి అక్కడున్న ఖనిజ సంపదను, అక్కడున్న ఆటవి సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఇప్పటికైనా అటువంటి ప్రయత్నాలు విరమించి
వెంటనే శాంతి చర్చలు జరపాలి. అదే క్రమంలో ఇప్పటి వరకు ఎవరైతే ఎన్కౌంటర్ గావింపబడ్డారో ఆ ఎన్కౌంటర్ చేసిన ఆఫీసర్ల పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.